కొన్నిసార్లు మనలో ఒక ఆలోచన రావచ్చు, దేవుడు నన్ను చూస్తున్నాడా, ఆయన నన్ను లక్ష్యం చేస్తున్నారా, ఆయన నన్ను దృష్టిస్తున్నారా అన్న అనుమానం కొన్నిసార్లు వస్తుంది. ఎందుకంటే మన సమస్య తీవ్రతను బట్టి, మనం ఎదుర్కొంటున్న ప్రతికూలత యొక్క తీవ్రతను బట్టి అలాంటి ప్రశ్నలు మనలోనికి రావచ్చు. కానీ ఇక్కడ కాపాడుట అంటే లుక్ నారోలీ అనగా దేవుడు చాలా కీన్గా నేను అబ్జర్వ్ చేస్తున్నారు. నీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని దేవుడు పట్టించుకుంటున్నాడు. ఆయనను కాపాడే దేవుడు ఆయన. షమార్ అనే మాటకు అర్థం అదే, లుక్ నారోలీ, ప్రొటెక్ట్ అని అర్థం. దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేసేవాడు. నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. మీరు 121 కీర్తన మీరు చదివితే 6 సార్లు కాపాడువాడు అనే మాట అక్కడ కనబడుతుంది. దేవుడు నిజంగా మనల్ని కాపాడువాడే. అనేక సార్లు మనకు తెలియని కీడుల నుంచి కూడా దేవుడు మనల్ని తప్పించాడు. బహుశా అది నీ నోటీస్లోకి రాకపోయి ఉండొచ్చు కూడా. దేవుడు వాటిని తొలగించేశాడు. లేదంటే ఎప్పుడో మనం నశించిపోవాల్సిన వారం, శత్రువుల పన్నాగాల్లో ఎప్పుడో పడిపోవాల్సిన వారం, ఎప్పుడో మన జీవితాల్లో వైఫల్యానికి లోను కావాల్సిన వారం. కానీ దేవుడు మనల్ని కాపాడాడు కాబట్టి ఈరోజున దేవుని మహిమపరిచే గుంపులో, ఆయన ఆరాధించే గుంపులో, సజీవుల లెక్కలో మనందరం ఉన్నాం ఈరోజు.